నగరంలోని స్థానిక నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ యాదృచ్ఛికమో మరి నిజమో కానీ చరిత్రలో 23వ పులకేశి రాజు ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడో ఆ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన 23వ ముఖ్యమంత్రి నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్రం మొత్తం ఖండిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఇప్పుడు ఇచ్చిన 11 సీట్లు కూడా ఇవ్వాలని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పలికారు. ఈ కార్యక్రమంలో ఆలియా, అజయ్, నగరానికి చెందిన వార్డు అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హింసించే పులివెందుల పులికేసి, హింసించే పులివెందుల పులికేసి, హింసించే పులివెందుల పులికేసి నిన్ను కొట్టారు జనాలు నరకేసి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై హింద్. ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు మగవాడికి ఎక్కువ, ఆడదానికి తక్కువ, ఇది నిజమేనా? ముందు దానికి సమాధానం చెప్పు. మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు. నువ్వు వాస్తవాలకు వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో మమేకమయ్యాను, ప్రజల సమస్యలు కనుక్కున్నాను, ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరదా కట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా ప్రజలతో మాట్లాడి వెళ్ళావో ఇప్పటికీ ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో, ఒకసారి ఆ పరదాలు తీసి మాట్లాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రజల బాధల్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో నీకు 5 సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో, మేము గతంలో ఇటువంటి ఎదవకి మేము అధికారం ఇచ్చాము, ఇటువంటి ఎదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళే ఈరోజు చెప్పుతో కొట్టుకునే పరిస్థితులు నువ్వు తీసుకొని వచ్చావు. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరదాలు తీసి బయటికి వెళ్ళి చూసి మాట్లాడు. మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే పోయినసారి చెప్పాము, కుర్చీలు మడతపెట్టి మరీ కొడతామని చెప్పి పోయినసారి చెప్పాము. నీ స్థాయి ఏంటంటే మా జన సైనికుల స్థాయి కూడా నీ స్థాయి సరిపోదు. నేను ఈరోజు చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం వైపు నువ్వు తలెత్తి ఉమ్మిస్తే ఆ ఉమ్ము నీ మొహం మీద పడుద్ది. నువ్వు ఈరోజు అదేవిధంగా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు. మళ్ళీ చెప్తున్నాము, ముందు నీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధుల పాలు చేసావో ముందు అది పోయి నువ్వు సరిచూసుకో. ముందు నీ ఇంట్లో నువ్వు ముందు చూసుకోలేని వాడికి నువ్వు ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ముందు అది సిగ్గు అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము. ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను. జై హింద్, జై జనసేన. 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, మనకి హింసించే 23వ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది. అప్పట్లోనే చెప్పారు 23వ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో, విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే 23వ రాజు పులికేసి అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ, ఆయన పెట్టిన సందర్భాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ విచిత్రంగా ఈరోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు.
దయచేసి చెప్తున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు హింసించే పులివెందుల పులికేసి అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి. ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు. రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు. ఎందుకంటే కేవలం 11 స్థానాలకే నిన్ను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రానున్న రోజుల్లో ఆ 11 స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం 1 స్థానానికి నిన్ను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 3 రోజుల ముందర 4 రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా, వై నాట్ 175 అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడు నువ్వు. ఈరోజు వై నాట్ 175లో అన్నీ ఎగిరిపోయినాయి. పట్టుమని 10 సీట్లు గెలుచుకునేదానికి సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు.